శుభోదయం అందరికీ శుభోదయం. అంటే మనం ఇంత మేడం మనందరికీ థ్యాంక్స్ అని చెప్పారు. నేను ఫస్ట్ ఇద్దరికి చెప్పాలి థ్యాంక్స్. ఒకటేంటంటే లేడీస్ అందరూ కూడా చాలా అందులో ప్రాక్టీస్ తక్కువైనా కూడా చాలా పర్ఫెక్ట్గా, చాలా గ్రేస్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా ఎలిగెంట్గా చాలా బాగా చేశారు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఎవరైతే ప్రజెంట్ అయ్యారంటే లాస్ట్ మినిట్లో వచ్చినా కూడా చేసిన వాళ్ళందరికీ కూడా వెరీ బిగ్ క్లాప్ అండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే కొంతమంది రాలేకపోయారు వేరియస్ రీజన్స్ వల్ల, కానీ చాలా బాగా చేశారు. రెండోది మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది, ఎందుకంటే నేను ప్రతి చోట ఇదే చెప్తాను. నేను ఒక సీనియర్ సిటిజన్స్ ఫోరం ఏజీ ఆఫీస్ వాళ్ళకి వెళ్ళాము, పెన్షనర్స్ అసోసియేషన్. దగ్గర ఒక 200 మెంబర్స్ పైనే వచ్చింది, ఇంకా చాలా గ్యాదరింగ్ వచ్చింది. సో అందరూ కూడా వాళ్ళతో నాకు ఆల్రెడీ వాళ్ళు కొంతమంది తెలుసు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే ఆ రిటైర్ అయిపోయిన తర్వాత లైఫ్ని ఎలా పెంచాలి, కొంతమంది చాలా బాగా ఏదో రకంగా ఎంగేజ్ అయ్యారు, కొంతమంది ఏం చేయట్లేదు. సో వాళ్ళని మాట్లాడమన్నప్పుడు నేను మామూలుగా మాట్లాడాను దాని గురించి. అప్పుడు నాకు అంటే నేను ఎప్పుడూ అంటూనే ఉంటాను ప్రతి మీటింగ్లో, మళ్ళీ నేను రిపీటెడ్గా మళ్ళీ చెప్తాను, హౌ మచ్ బ్లెస్డ్ వీఆర్. మనం ఎంత బ్లెస్డ్ అంటే మనం ఇక్కడికి రావడం వల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ఒకరికి చేసింది ఒకరికి నచ్చకపోవడం, అవన్నీ కామన్ అండి. మనం ఇక్కడ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, చిన్న ఉంటాయి. కానీ యాజ్ ఏ గ్రూప్ కింద, యాజ్ ఏ టీమ్ కింద ఇట్స్ అ పర్ఫెక్ట్ టీమ్. ఈ టీమ్ని ఇలా రన్ చేస్తున్నందుకు, ఎందుకంటే ఓన్లీ యోగా చేసినట్టు చాలా ఉన్నాయి యోగాలు, అది యోగాతో సంబంధం. యోగాతో పాటు మానసిక ఉత్సాహానికి, మానసిక ఆనందానికి ఏదైతే మేడం చేస్తున్నారో ఇవన్నీ కూడా ఏంటి, ఈ వయసులో డ్యాన్స్లు ఏంటి అంటే దెర్ ఇస్ నో ఏజ్ ఫర్ ఎనీథింగ్, మన ఏ టైంలో ఏదైనా చేయొచ్చు కదా. సో దీనికి అన్నిటికీ కారణం మెయిన్లీ సరోజిని మేడం. ఎందుకంటే నిన్న నాకు ఇంకొకసారి రియలైజేషన్ అయ్యింది. అంటే నేను ప్రతిసారి మాట్లాడితే నిన్న వాళ్ళందరినీ చూసిన తర్వాత 90 ఏళ్ళు ఆయన వచ్చాడు. 90 ఏళ్ళు ఆయన అసలు వీల్ చైర్లో ఉన్నాడు, స్టిల్ ఆయన వచ్చి పార్టిసిపేట్ చేసి హీ వాస్ టు టాక్. 90 ఏళ్ళు ఏజీ ఆఫీస్లో పనిచేసి ఎప్పుడో రిటైర్ అయిపోయాడు ఆయన, బట్ స్టిల్. ఇంకొకటి నెక్స్ట్ నేను సరోజిని మేడంతో చెప్పగానే వెంటనే మన రామారావు గారిని అయితే మర్చిపోయి, ఎందుకంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ దెర్ ఇస్ ఎ పర్సన్. ఓకే, అలాంటి అన్సంగ్ హీరోస్ అంటాం మనం, ఎందుకంటే కొంతమంది ముందుకు వచ్చి ఫైట్ చేస్తారు, కొంతమంది వెనకాతలు ఉంటారు. అన్సంగ్ హీరోస్ అంటారు. కొంతమంది హీరోస్ ఎవరైతే ఉంటారో అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పబోయేది రామారావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న మొన్న జరిగిన దానికి రివ్యూ అన్నమాట, కార్యక్రమానికి అందరూ పార్టిసిపేట్ అయినందుకు థ్యాంక్ యూ. ముఖ్యంగా